ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఈరోజు వ్లాగ్ చాలా బాగుంటుంది. లైక్ ఈరోజు మంచిగా కేక్ అది ప్రిపేర్ చేసామన్నమాట నేను మిట్టు కలిసి. సో ఆ వీడియో అంతా ఈరోజు పోస్ట్ చేస్తా. సో ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు చిన్న అమెజాన్ షాపింగ్ హాల్ అనమాట. అమెజాన్లో వచ్చేసి మనకి కలర్ స్ప్లాష్ లైవ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇది మనకి మార్చ్ 1 నుంచి మార్చ్ 9 వరకు లైవ్లో ఉంటుంది అనమాట. చక్కగా మీరు మంచి మంచి డిస్కౌంట్స్, గ్రేట్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అన్నీ కూడా ఈ సేల్లో అవైలబుల్గా ఉంటాయి. అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనమాట. సో చెక్అవుట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇవి వచ్చేసి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి నేను కొన్ని సమ్మర్ థింగ్స్ అనేవి ఆర్డర్ చేసుకున్నా. బ్యూటీకి సంబంధించి కొన్ని ఆర్డర్ చేశాను, స్కిన్ కేర్కి సంబంధించి కొన్ని ఆర్డర్ చేసుకున్నా. బ్యూటీకి సంబంధించి ఇంకా రాలేదా, వచ్చిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. లైక్ లిప్స్టిక్స్ కానీ లేకపోతే లిప్ పెన్సిల్స్ కానీ ఇలాంటివి నేను ఆర్డర్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే స్కిన్ కేర్ అనమాట. స్కిన్ కేర్లో ఫస్ట్ వచ్చేసి నేను మెయిన్ మనకి సీజన్ చేంజ్ అవుతున్న కొద్దీ మనకి లిప్స్లో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా. లిప్స్ చాలా చాపీగా అయిపోవడం, తొక్కలు అవి వచ్చేయడం ఇలా అవుతుంటుంది కదా. సో అందువల్ల నేను ఫస్ట్ వచ్చేసి ఎత్రిదం నుంచి లిప్పీ స్టాక్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి 4 కిట్ ఉంటుంది అనమాట. ఇందులో నేను ఎప్పుడు చూస్తున్నా, ఇది చాలా బుల్లి భలే వచ్చాయి తెలుసా. నాకు ఇది ఏంటంటే ఒక కిట్ లాగా, అంటే మనం లైక్ క్లెన్సింగ్, టోనింగ్, మళ్ళీ ఫేస్ ప్యాక్ ఇవన్నీ ఒక కిట్ లాగా ఎలా అయితే చేస్తామో సేమ్ లిప్లో కూడా అలాగే అనమాట. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మీకు వెనకాతలు కూడా ఉంటుంది, ఏంటంటే ఉన్నాయి, ఎలా యూజ్ చేయాలి ఏంటంటే, లైక్ లిప్ స్క్రబ్, లిప్ ప్యాక్, లిప్ సిరమ్, లిప్ బామ్ అని చెప్పేసి వెనకాతలు కూడా ఉంటుంది. అండ్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. ఎర్త్రిథమ్ బ్రాండ్ నుంచి అనమాట. ఇది ఇలా ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇది 4 ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి లిప్ స్క్రబ్, లిప్ మాస్క్, లిప్ బామ్, లిప్ సిరమ్ అనమాట. ఇలా 4 ఉంటాయి. నాకు ఈ బుల్లివి నాకు బాగా నచ్చాయి. దీంతో పాటు ఒక స్పాటిల్లో కూడా ఇచ్చారు, ఇలాగా మనం అప్లై చేసుకునే దానికి లిప్కి ఇలాగా. సో ఇది ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. స్టోరేజ్ చేసుకోవడానికి కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇలా బుల్లిది వస్తుంది అనమాట. ఇది వచ్చేసి లిప్ స్క్రబ్. ఇది ఫస్ట్ లిప్ స్క్రబ్ చేసుకోవాలి, దాని తర్వాత లిప్ బామ్, లిప్ మాస్క్, లిప్ సిరమ్ అలా ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు అర్థమైపోతుంది. సో ఇదిలో ఓపెన్ ఇలా ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ మనకి సమ్మర్లోని వింటర్లో కూడా బాగా యూజ్ అవుతుంది. మెయిన్ మనకి పిగ్మెంటేషన్, నాకు ఎక్కువ లిప్కి ఈ చివర బ్లాక్గా ఉంటాయి కదా మనకి లిప్ పిగ్మెంటేషన్ లాగా. సో అవన్నీ రిమూవ్ అయిపోతాయి. అండ్ ఆల్సో ఏదైనా లిప్స్టిక్ తాలూకు కెమికల్స్ అవన్నీ కూడా ఉండిపోతాయి అనమాట. నేను అలా పీక్కుంటూనే ఉంటాను. సో వాటన్నిటి కోసం అని చెప్పేసి కొంచెం మాయిశ్చర్గా ఉంచి కొంచెం పిగ్మెంటేషన్ తగ్గించడం కోసం ఇది తీసుకున్నా. సో ఇది మీకు ప్రైస్ వచ్చేసి నేను పర్చేస్ చేయడం తక్కువకే పర్చేస్ చేసాను. ఇది మీద 699 ఉంది. మీకు అమెజాన్లో ఈ కలర్ స్ప్లాష్ సేల్లో మీకు ఇంకా తక్కువకి వస్తుంది. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. దాని తర్వాత ఒక సన్ స్క్రీన్ తెప్పించాను. మెయిన్ సమ్మర్కి మనకు సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ కదా. సో అందువల్ల నార్మల్గా నేను డే క్రీమ్ యూజ్ చేసిన దాంట్లోనే SPF ఉండేలా చూసుకుంటా. బట్ సన్ స్క్రీన్ సపరేట్గా పెట్టుకుంటే బెటర్ కదా. అండ్ చేతులకి వాటికి కూడా రాసుకోవడానికి సన్ స్క్రీన్ ఉండాలి కదా అని చెప్పి డాటిన్కి స్కిన్ కేర్ నుంచి విటమిన్ C+E సూపర్ బ్రైట్ సన్ స్క్రీన్ వాటర్ లైట్ ఫ్లూయిడ్ తీసుకున్నా. SPF PA++ ఉన్నాయి. దీనికి బ్రాడ్ స్పెక్ట్రమ్ విత్ సిలిసియన్ బ్లడ్ ఆరెంజ్ అనమాట. అందరి స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో డూయి ఫినిష్ కలిగి ఉంటుంది. అండ్ ఆల్సో మీకు డల్నెస్కి, డార్క్ స్పాట్స్ని ఫైట్ చేస్తుంది అనమాట. 50 గ్రామ్ ప్రోడక్ట్ ఇది డబ్బా. అండ్ ఇది ప్రోడక్ట్ అనమాట. ఇది చాలా అంటే చాలా రివ్యూస్ చూసాను. అట్ ది సేమ్ టైం అమెజాన్లో కూడా చాలా ఎక్కువ మంది రివ్యూస్ పక్కన ఉంటుంది కదా, ఎంతమంది కొన్నారు ఏంటనేది చాలా రివ్యూస్ చూసాను అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 440 రూపీస్ అని ఉంది మీద. బట్ మీకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో చాలా వరకు డిస్కౌంట్ వస్తుంది అండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కాదు, చాలా వరకు డిస్కౌంట్ వస్తుంది. సో ఇది తర్వాతది వచ్చేసి ఇది ఇలా ఓపెన్ చేయాలి. అండ్ మీకు ఇలా వస్తుంది, వైట్ కలర్లో ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది కొంచెం వాటరీగా ఉంది. నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే చాలా తొందరగా ఇంకిపోతుంది స్కిన్కి. అసలు స్టిక్కినెస్ ఏం లేదు. చక్కగా మీకు సమ్మర్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్ సమ్మర్లో యూజ్ అవుతుంది కదా, నేను మాట్లాడుతుంది సమ్మర్లోనే ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సన్ స్క్రీన్ అనేది ఇంట్లో కూడా యూజ్ చేయాలి, బయట కూడా యూజ్ చేయాలి. ఇంట్లో ఉంటాము, సన్లైట్ తగలదు అనేది ఏం లేదు. సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే మన ఫేస్కి చాలా మంచిది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఈరోజు ప్రత్యేకంగా నేను సన్ స్క్రీన్ గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే చాలామంది చెప్తూనే ఉంటారు. తర్వాత సేమ్ డాట్&కీ స్కిన్ కేర్ నుంచి వాటర్ మిలన్ సూపర్ గ్లో పోర్ టైట్నింగ్ టోనర్ తీసుకున్నాను. సో ఇది టోనర్ ఎలా ఉంటుంది. దీని మీద కూడా చాలా రివ్యూస్ చూసా. ఇప్పుడు నేను ప్రస్తుతానికి యూజ్ చేస్తున్న టోనర్ కొంచెం అలా ఫినిష్ అయిపోతుంది, అందుకే తీసుకున్నా. విత్ జెంటల్ AHA's నాన్ స్టిక్కీ ఫార్ములా రీటెక్స్చరైజ్ స్కిన్ అని చెప్పేసి ఉంది. జ్యూసీ రిఫ్రెషింగ్ టోనర్ టు టైటన్ పోర్స్ అండ్ రిమూవ్ డెడ్ స్కిన్ సెల్స్ ఫర్ డూ ఏ గ్లో అని చెప్పేసి కుకుంబర్ అండ్ ఆల్సో గ్లైకాలిక్ ఉంటుందట ఇందులో. సో ఇది
ఇలా ఉంటుంది. బాటిల్ నాకు భలే నచ్చింది తెలుసా, క్యూట్ ఉంటుంది. డాటన్కి ఇవి కొంచెం క్యూట్గా ఉంటాయి అనమాట బాటిల్స్. లైక్ ఇలా షేప్ కానీ క్యాప్ షేప్ కానీ ఇలా బాగుంటాయి. సో మనకి ఏదైనా ప్రోడక్ట్ చాలామంది అనుకుంటారు ప్రోడక్ట్ లోపల దాంతోనే కదా మనకి బయట ఎలా ఉంటాయి ఏంటనేది. మనకి ఆ పెట్టుకోవడానికి ఒక మోటివేషన్ ఉండాలి కదా. సో ఆ క్యూట్నెస్ ఉంటే బాగుంటుంది కొంచెం. సో అందువల్ల ఇది తెప్పించా. అండ్ దట్టు ఇది ప్యాకేజింగ్ గురించి నేనేం తెప్పించలేదు. ప్రోడక్ట్ రివ్యూ కూడా చాలామంది చేశారు. అండ్ ఆల్సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి దాని తర్వాత నేను ఒకటి తెప్పించాను. లైక్ అది వీటన్నిటి మీద కాస్ట్ ఎక్కువ అనమాట. అది ఇంకా రాలేదు, అది వచ్చిన తర్వాత నేను మీకు పెడతా. అదేంటంటే ఆల్మోస్ట్ చాలా యూజెస్ ఉన్నాయి. నేను అది చాలా ఆలోచించుకున్నా. 1250 రూపీస్కి కొన్నాను అది. సో అది వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తా. ఫస్ట్ది అయితే ఇది డాటన్కి ఇదనమాట. అండ్ కొంచెం ఇది రిఫ్రెషింగ్ స్మెల్లా వస్తుంది మనకి సమ్మర్లో. మెయిన్ కొంచెం రిఫ్రెషింగ్ స్మెల్ లాగా సమ్మరీ లాగా అనిపిస్తే బాగుంటుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది. తర్వాతది వచ్చేసి ఎర్త్ రిథమ్ బ్రాండ్ నుంచి క్లెన్జింగ్ బామ్ తీసుకున్నాను. గ్రీన్ టీ మచా అనమాట ఇది. సో మచా గ్రీన్ టీతో ఉంటుంది ఇది మీకు కరెక్ట్గా చెప్పాలంటే క్లెన్సింగ్ బామ్ అంటే ఏంటంటే మీరు ఫుల్గా మేకప్ వేసుకున్నారు ఆర్ ఎల్స్ మీరు బయట నుంచి వచ్చారు, ఫుల్ డస్ట్ ఉంది, మీరు క్లెన్సింగ్ టోనింగ్ ఇవన్నీ చేయడానికి మీకు ఓపిక లేదు. మీరు ఏదైనా రిమూవ్ చేయాలంటే మేకప్ రిమూవ్ చేయాలి కదా. ఇది అలా కాదు, జస్ట్ ఈ బామ్ కొంచెం తీసుకొని కొంచెం స్క్రబ్ చేసుకొని రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. కంప్లీట్ క్లెన్సింగ్ బామ్ అనమాట. మేకప్ రిమూవల్ కూడా అనొచ్చు మీరు. నేనైతే అలా దానికోసమనే తీసుకున్నాను. బాటిల్ అయితే మనకి ఇలా వస్తుంది డబ్బా. అండ్ ఇది ప్రైస్ చెప్పలేదు కదా. ప్రైస్ వచ్చేసి మీకు ఇది 399 రూపీస్ పడుతుంది. బామ్ అయితే మీకు క్లెన్సింగ్ బామ్ ఎలా వస్తుంది అనమాట. దీనికి ఇలా ఓపెన్ వస్తుంది. ఇదిలా ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది అనమాట. కొంచెం మీకు జెల్ కైండ్ ఆఫ్ జెల్ అట్ ది సేమ్ టైం మీకు స్క్రబ్ చిన్న గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది అనమాట. సో దట్ మనకి స్కిన్ ఎక్స్ప్లోయిట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అందువల్ల ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను క్లెన్సింగ్ బామ్. తర్వాత 2 ఇవి తెప్పించాను. బాడీ వాష్లు తెప్పించా. మీకు తెలిసిందే కదా ప్రతిసారి బాడీ వాష్లు ఎక్కువ యూజ్ చేస్తుంటాను నేను. సో బాడీ వాష్లో వచ్చేసి సేమ్ ఎర్త్ రిథమ్ బ్రాండ్ నుంచి ఈ రోజంతా ఎర్త్ రిథమ్ బ్రాండ్ ఎక్కువ తెప్పించా. ఎర్త్ రిథమ్ బ్రాండ్ నుంచి 2 తెప్పించాను అనమాట. ఇవి బాడీ వాష్లు. బాడీ క్రీమ్ అనమాట. ఇది బాడీ క్రీమ్ సోప్. ఇది ఆల్రెడీ నేను ఇది 4సారి తెప్పించడం. ఇది కొత్తగా తెప్పించాను అనమాట. ఇది వచ్చేసి కాఫీ రేంజ్. ఇది ఫిల్టర్ కాఫీ సీడ్ ఆయిల్ అని చెప్పేసి ఇది పైది. కిందది వచ్చేసి వెనిలా క్రీమ్ అనమాట. ఇదైతే అల్టిమేట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. 4th టైం తెప్పించానంటే మీకు అర్థమైపోవాలి. అట్ ది సేమ్ టైం ఇందులో మీకు చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. బ్లూబెర్రీ ఉంటుంది, కాఫీ ఉంటుంది, అండ్ వెనిలా ఉంటుంది, స్ట్రాబెర్రీ ఉంటుంది, చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. బట్ నేను ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే కాఫీ. సో వెనిలా ఆల్రెడీ యూజ్ చేశాను కదా అని మళ్ళీ ఇది తెప్పించాను. అట్ ది సేమ్ టైం ఇది కూడా తెప్పించాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ కాఫీ ఏంటంటే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. అండ్ ఎంకేఫెన్ బ్రాండ్లో ఒక కాఫీ స్క్రబ్ కూడా నేను ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఏంటంటే మీకు ఇలా ఉంటుంది. ఓపెన్ చేయగానే మీకు ఇలాగ మీరు అప్లై చేసుకోవడానికి ఇది ఉంటుంది. అండ్ ఇలా క్యాప్ తీస్తే మీకు క్రీమ్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇది కంప్లీట్ సోప్ అనమాట. చూసారా చాలా థిక్గా ఉంటుంది. మీకు చాలా చిన్న అమౌంట్ ఉంటే సరిపోతుంది. మీకు మొత్తం బాడీ అంతా కూడా సరిపోతుంది. మంచి ఫోమ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనమాట. మీరు మాయిశ్చర్ అప్లై చేసుకోకపోయినా ఇది మాయిశ్చర్ లెవెల్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది క్రీమ్ సోప్. మెయిన్ మాకు ఇంతకుముందు కూడా చెప్పా, మాకు నార్మల్ సోపులు యూజ్ చేయడానికి మాది వాటర్ కొంచెం హార్డ్ వాటర్ వస్తుంది. సో నార్మల్ సోపులు ఏంటంటే 1-2 రోజులు ఫోమ్ వస్తుంది, 3వ రోజు రాదు, ఎంత మంచి సోప్ అయినా సరే. అందువల్ల నేను బాడీ వాష్లకు బాగా షిఫ్ట్ అయిన తట్టు బాడీ వాష్లు నేను చాలా ఎడిక్ట్ అయిపోయాను అనమాట. మెయిన్ ప్రైస్కి మంచి క్వాంటిటీ మనకి మంచి ప్రైస్కి దొరుకుతాయి. అట్ ది సేమ్ టైం మనం రిఫ్రెషింగ్గా ఉండొచ్చు. అండ్ ఫోమ్ కూడా మంచి ఫోమ్ వస్తుంది, మాయిశ్చర్ లెవెల్స్ బాగుంటుంది, స్కిన్ ఎక్స్ప్లోయిట్ చేస్తుంది, చాలా రకాలుగా ఉంటుంది. అండ్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఇది ఆల్రెడీ చూపించాను ఇంతకుముందు మీకు. ఇది వచ్చేసి మనకి అసలు కదలదు, మనం గట్టిగా తీయాలన్నమాట. కొంచెం ఫింగర్తో అలా తీస్తే తిక్క మేగడ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మీరు అసలు వదిలిపెట్టరు. 399 రూపీస్, బట్ మీకు 399కి ఇంకా తక్కువకి వస్తుంది అనమాట ఈ సేల్లో. సో చెక్అవుట్ చేయండి. సో ఇవన్నమాట అమెజాన్ సేల్ నేను ఈరోజు మీకు షేర్ చేసేది అయితే. అండ్ కలర్ స్ప్లాష్ సేల్ అనేది మీరు లైవ్లో ఉంది కదా, మీరు మిస్ చేసుకోవద్దు. 1st మార్చ్ నుంచి 9th మార్చ్ వరకు ఇది లైవ్లో ఉంటుందన్నమాట. సో చెక్అవుట్ చేయండి. అండ్ మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం.
సో ఇప్పుడు కేక్ ప్రిపరేషన్ అనేది చేసేసుకుందాం. మిట్టు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అండ్ నేను కూడా బేక్ చేసి చాలా రోజులు అయిపోయింది. కాకపోతే ఈరోజు రెడీమేడ్ మిక్స్ ఉంటుంది కదా, దాంతో చేస్తున్నా. నార్మల్గా మనం మైదా, కోకో పౌడర్ అండ్ ఆల్సో బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేస్ట్ చేస్తాం కదా, సో అలా కాకుండా ఇన్స్టెంట్గా ఉండడం కోసం ఇది నేను తెప్పించాను అనమాట. కేక్ చాక్లెట్ కేక్ మిక్స్ ఎగ్లెస్ కేక్ అనమాట. మీకు ఇది అమెజాన్లో దొరుకుతుంది. నేనైతే 299కి అలా కొన్నా. సో మీరు అమెజాన్లో సర్చ్ చేస్తే మీకు వస్తుంది. ఆర్ఎల్స్ నేను లింక్ ప్రొవైడ్ చేయమంటే లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇది బాగుంటుంది అనమాట. లాస్ట్ టైం కూడా నేను తెప్పించాను ఇలాగే. ఇక్కడ నేను మిట్టుని స్నానం చేయమని చెప్తున్నాను. స్నానం చేయడా ఫస్ట్ అది ఇది అని చెప్పి చెప్తున్నాను. నేను ఏదో తిట్టియట్లేదు అండి. స్నానం అది చేసి నీట్గా కూర్చోమని చెప్తాను. కాకపోతే పిల్లలకి స్నానం చేయాలంటే బద్ధకం ఉంటుంది. ఈ సమ్మర్లో అయితే మినిమం 2 సార్లు స్నానం చేయాలి. బట్ మిట్టుగడు కొంచెం ఇంట్లో ఉంటే బతికిచ్చేస్తాడనమాట. సో ఇక్కడ కేక్ చేసేసుకుందాం. ఫస్ట్ కేక్ ప్రిపరేషన్ వచ్చేసి మీకు ఏం అవసరం లేదు. ఆ కేక్ మిక్స్ ఉంది కదా, కేక్ మిక్స్ అండ్ ఒక 2 స్పూన్స్ వెజిటబుల్ ఆయిల్, వాటర్, అంతే. నేనైతే వాటర్ బదులు పాలు యాడ్ చేస్తా. పాలు అయితే కొంచెం ఇంకా స్మూత్ వస్తుంది, కేక్ ఫ్లేవర్ఫుల్గా వస్తుంది అనమాట పాలు మిక్స్ చేస్తే. ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు కేక్ ప్రిపేర్ చేసినా పాలతోనే చేస్తాను. వాటర్ అయితే నాకు కొంచెం హార్డ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకసారి వాటర్తో చేసినప్పుడు నాకు నచ్చలేదు ఎందుకు, అందువల్ల ప్రతిసారి ఇదే చేస్తాను. అండ్ ఆల్సో స్ట్రాబెరీస్ తెప్పించాను కొంచెం గార్నిష్ కోసం అని చెప్పేసి. స్ట్రాబెరీస్ మళ్ళీ మనకి ముందు దొరుకుతాయి అన్నట్టుగా స్ట్రాబెరీస్ తెప్పించాను. కొంచెం ఆయిల్ యాడ్ చేశాను, వెజిటబుల్ ఆయిల్ అంటే అదే రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా, రిఫైండ్ ఆయిల్ యాడ్ చేసా. ఆ తర్వాత పాలు యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకుంటాను అనమాట. ఇది 2 కప్స్ యాడ్ చేశాను నేను. ఇప్పుడు నేను మెజరింగ్ కప్ చూసారు కదా, ఇందాక నేను పక్కన పెట్టాను కదా, ఆ కప్తో 2 కప్స్ యాడ్ చేశాను అనమాట. తర్వాత మమ్మీ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. మమ్మీ వాళ్ళు ఈ వీక్లోనే వస్తున్నారు, లైక్ మార్చ్ ఈ వీక్లోనే ఫస్ట్ వీక్లో వస్తున్నారనమాట. నా బర్త్డేకి వస్తున్నారు మమ్మీ వాళ్ళు. అండ్ నా బర్త్డేకి ఈ సంవత్సరం మమ్మీ వాళ్ళు రావడమే స్పెషల్ అనమాట. పెద్దగా స్పెషల్ ప్రతి సంవత్సరం ఇంకేం స్పెషల్ చేసుకుంటాను చెప్పండి. ఇంకా పిల్లల బర్త్డేస్ చేస్తే చాలా అన్నట్టుగా అనిపించేస్తుంది. అలాగని బర్త్డేస్ చేసుకోకూడదని నేను చెప్పను. మనం మంచిగా ఫీల్ అవ్వాలి, కానీ మనకి 50 సంవత్సరాలు వచ్చినా చేసుకోవచ్చు. అది మన బట్టి ఉంటుంది అండ్ ఆల్సో మన పార్ట్నర్స్ బట్టి కూడా ఉంటుంది అప్పుడప్పుడు. కాకపోతే ఇంకా ఎందుకో ఏం చేయాలబ్బా అన్నట్టుగా ఉంటుంది. సో ఏమైనా స్పెషల్ ఏమైనా మేము ప్లాన్ చేసుకుంటే నేను మీకు చెప్తా. ఆబ్వియస్లీ వీడియో అనేది షేర్ చేస్తాను కాబట్టి. సో అది ఎందుకో ఈరోజు చీర కట్టుకోవాలనిపించింది. చాలా రోజులు అయిపోయింది, మధ్యలో ఫీవర్ అండ్ ఆల్సో ఇలా ఉందని చెప్పా. 3 days ఫీవర్తో పడుకున్నా కదా, మంచిగా రెడీ అయితే కొంచెం మంచిగా ఫీల్ అవ్వచ్చు అని చెప్పేసి. మనం ఎప్పుడైనా నైట్తో అలా కూర్చున్నాం అనుకోండి, చాలా డల్గా అనిపించేస్తుంది. మంచిగా రెడీ అయితే మనకి ఇంకా ఏదైనా మంచిగా కుక్ చేసి తినాలనో లేకపోతే బయటకు వెళ్ళాలనో ఏమైనా అనిపిస్తుంటుంది అనమాట. సో అందువల్ల ఈ లెనిన్ శారీ కట్టాను. ఇది అప్పుడెప్పుడో 3 సంవత్సరాల క్రితం చీర, 3-4 సంవత్సరాల క్రితం మీషోలో కొలాబరేషన్స్ చేస్తున్నప్పుడు మీషోలో కొన్న చీర. సో బ్లౌజ్ అన్నీ కొంచెం టైట్ చేయించుకొని మళ్ళీ ఒక్కొక్కటి అలా యూస్ చేస్తున్నాను అనమాట. తర్వాత నేను పాలు అలా యాడ్ చేస్తూ మిక్స్ చేసేసుకున్నాను కదా కేక్ మిక్స్. దాని తర్వాత ఇది కేక్ బౌల్ నేను హోమ్ సెంటర్లో కొన్నదనమాట. బాగుంటుంది కేక్ బౌల్, అంటే మనకి ఓపెన్ చేయడం ఈజీగా, క్లిప్ తీసేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను అది నీట్గా వాష్ చేసేసుకుని చిన్న కేకే చేస్తున్నాను ఈరోజు, అంత పెద్ద కేక్ కాదు. జస్ట్ మిట్టుకి ప్రవీణ్ నేను అలా కొంచెం తినేదానికి మాత్రమే. మరి ఎక్కువ చేసుకున్నా సరే ఈ కేక్స్ ఏంటంటే కరెక్ట్గా స్టోర్ చేసుకోకపోతే గట్టిగా హార్డ్ అయిపోతాయి. ఎందుకంటే మనం ఇంకా ఎక్స్ట్రా ఇంకేం యూస్ చేయమండి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం కాబట్టి. సో మాయిశ్చర్ తక్కువ ఉంటుంది కేక్స్కి, వెంటనే తినేయడానికి మాత్రమే బాగుంటుంది అనమాట, అప్పటికప్పుడు చేసుకొని తినడానికి. మొత్తం కేక్ అంతా కేక్ ప్యాన్ అంతా బటర్ అప్లై చేసేసి మొత్తం బటర్ పేపర్ యాడ్ చేసేసి ఇది ఇలా పోర్ చేసేస్తున్నాను. మిట్టు కూడా కొంచెం పాలు వేసి మళ్ళీ కలిపాడు అనమాట. వాడికి మెయిన్ ఇష్టం ఏంటంటే కేక్ తినడం కాదు, మేమిద్దరం ప్రిపేర్ చేయడం వాడికి ఇష్టం అనమాట. మెయిన్ దానికి ఎక్సైట్ అయిపోతుంటాడు వాడు. సో నేను అందుకే వెళ్ళి స్నానం చేస్తేనే నేను కేక్ ప్రిపేర్ చేయడానికి నేను అలో చేస్తానని చెప్పగానే గబగబా ఒక 10 నిమిషాల్లో స్నానం చేయాల్సింది 2 నిమిషాల్లో స్నానం చేసి వచ్చేసాడు. సో అలా అనమాట. దాని తర్వాత మొత్తం కేక్ అంతా ఈ స్పాటులా ఉంటుంది కదా, కేక్ స్పాటులాస్ ఉంటాయి కదా, దాంతో మీరు కేక్ మిక్స్చర్ మొత్తం తీయండి. అసలు మొత్తం ఊర్చేసి చిన్నది కూడా లేకుండా చక్కగా తీసుకోవచ్చు. స్పూన్స్ అయితే అంత పర్ఫెక్ట్గా రావు మనకి. సో ఎగ్లెస్ కేక్ కాబట్టి ఏ వారమైనా చేసుకోవచ్చు అని నేను ఎగ్లెస్ కేక్ ఆర్డర్ చేశాను. మీకు అమెజాన్లో నేనైతే ఇంతకుముందు SR నగర్లో ఉండేటప్పుడు ఆల్రెడీ నేను ఓవెన్ ప్రీహీట్ చేసుకొని ఒక 15 minutes ఉంచాను అంతే, అంతకుమించి ఎక్కువ ఉంచలేదు. 15 minutes ఉంచి బేక్ చేసుకున్నాను అనమాట.
ఓవెన్లో బేక్ చేసుకున్నా. దాని తర్వాత స్ట్రాబెర్రీస్ కూడా వాష్ చేసుకుంటున్నా. ఇందాక మీకు చెప్తున్నాను కదా, ఎస్ఆర్ నగర్లో ఉండేటప్పుడు అయితే ఎస్ఆర్ నగర్లో సనత్ నగర్ దగ్గర మీకు ఒక కేక్ బేకింగ్ది హోల్సేల్ స్టోర్ ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్తే చక్కగా 5 kgsది 3 kgsది కేజీ ఇలా ప్యాకెట్స్ దొరుకుతాయి అక్కడ. నేను ఈసారి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నేను మీకు షూట్ చేస్తా. అడ్రస్ కూడా చాలా కాంప్లికేటెడ్ అడ్రస్ అనమాట హోల్సేల్ బేకింగ్ది. అప్పుడు నేను ఎక్కువ బేక్ చేస్తున్నప్పుడు అక్కడే కొన్ని తెచ్చుకునేదాన్ని, అంటే రెడీమేడ్ అనమాట. మీకు అక్కడ రెడ్ వెల్వెట్ కేక్ దొరుకుతుంది, మళ్ళీ చాక్లెట్ కేక్ దొరుకుతుంది, వెనీలా కేక్ దొరుకుతుంది, బటర్ స్కాచ్, ఇలా ఏ కేక్ కావాలంటే ఆ కేక్, మళ్ళీ నువ్వు టాపింగ్స్, ఇంకా అన్ని వెరైటీలు, అన్ని కేక్ కావాల్సిన సామాన్లు, బేకరీకి కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి అనమాట అక్కడ. సో అక్కడ కొనేదాన్ని. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి సనగ వెళ్ళాలంటే నాకు ఆల్మోస్ట్ 1 గంటన్నర పట్టేస్తుంది. అందువల్ల అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో అది. దాని తర్వాత ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చేపలు. చికెన్ అయితే తెచ్చుకోవట్లేదు ఒక 2 days, అదేదో సెట్ అయిన తర్వాత తెచ్చుకుందాంలే అని. బట్ చాలామంది తినేస్తున్నారని అయితే విన్నాను. బట్ ఎందుకైనా మంచిది అని చెప్పేసి దాని బదులు చికెన్ కంటే సీ ఫుడ్డే మంచిది కదా అని క్రాబ్స్ తీసుకొచ్చారు. క్రాబ్స్ కూడా కొంచెం పచ్చికారము సాల్ట్ వేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. లంచ్ టైం అయిన తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కానీ బోల్డ్ చీమలు వచ్చేస్తున్నాయి ఇంట్లో. నేను ఎంత ప్లాట్ఫామ్ క్లీన్ చేసాను, నల్ల చీమలు అలా తిరుగుతూనే ఉన్నాయి. దాని తర్వాత కేక్ అయితే బేక్ అయిపోయింది. 10 minutes 15 minutesలో బేక్ అయిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉంచేస్తే గట్టిగా అయిపోతుంది అనమాట. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. టూత్పిక్ పెట్టి చెక్ చేస్తాను నేను, మరీ ఫోర్క్ లాగా కాకుండా టూత్పిక్ పెట్టి చెక్ చేస్తే సరిపోతుంది అనమాట. మిట్టు అయితే ఇంక ఓవెన్ ముందే కూర్చొని పోతాడు అలాగా. తర్వాత ఇదేంటంటే మీరు మధ్యలోకి కట్ చేసుకొని కొంచెం షుగర్ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే, అంటే మనకి ఇప్పుడు పేస్ట్రీస్కి కూల్ కేక్స్కి మాయిశ్చర్గా ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. వాళ్ళు షుగర్ సిరప్ అది వేస్తారనమాట మధ్యలో, షుగర్ కలిపిన వాటర్ మాయిశ్చర్ కోసం అండ్ ఆల్సో ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం. బట్ మనం అది ఏం యూజ్ చేయట్లే. ఇంట్లో కేక్ లాగే ఉండాలి, మరి బయటదంతా ఫ్యాన్సీగా అవసరం లేదు కదా. అందుకని ఇందు మీద నేను చాక్లెట్ సిరప్ యాడ్ చేస్తున్నా. చాక్లెట్ సిరప్ యాడ్ చేసేసుకొని స్ట్రాబెర్రీస్ ఎందుకు వాష్ చేసుకున్నాం కదా, స్ట్రాబెర్రీస్ కూడా కొంచెం గార్నిష్ చేసేసుకుందాం. గార్నిష్ చేసేసుకుంటే అయిపోయినట్టే. సింపుల్ చాక్లెట్ కేక్. చక్కగా ఏదైనా బర్త్డేస్ ఉన్నప్పుడు ఇలాగ బేక్ చేసుకుంటే బాగుంటుంది. నా బర్త్డే వస్తుంది కాబట్టి 12 o'clockకి నేనే బేక్ చేసుకుంటాను. సింపుల్గా అయిపోతుంది చక్కగా. మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి, ఎగ్లెసే కాబట్టి ఏ రోజైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ చాక్లెట్ సిరప్ యాడ్ చేసేసుకొని ఇందు మీద స్ట్రాబెర్రీస్ కొంచెం అలా గార్నిష్ చేసేసి, అండ్ నా దగ్గర డార్క్ చాక్లెట్ చంక్స్ ఉన్నాయన్నమాట. లాస్ట్ టైం లోనావాలా కాదు, ఎక్కడో హిల్ స్టేషన్కి కొడైకెనాల్లో ఎప్పుడో వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. డార్క్ చాక్లెట్ చంక్స్ ఉంటాయి ఫ్రిడ్జ్లో, ప్యూర్ చాక్లెట్ అనమాట. అవి కొంచెం గ్రేట్ చేసి అవి కొంచెం స్ప్రెడ్ చేశాను అనమాట, అంతే. సో చాక్లెట్ కేక్ ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు ఫిష్ కర్రీ అండ్ ఆల్సో క్రాబ్ కర్రీ నేను పెద్దగా రెసిపీస్ అనేవి షేర్ చేయట్లేదు. ఈరోజు మెయిన్ కేక్దే నేను షూట్ చేశాను అలాగా. అండ్ ఆ తర్వాత కొత్త స్టాక్ వచ్చింది అన్నాను కదా, వాటి గురించి కొంచెం అలా సర్దరం ఇవన్నీ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి, నిన్న వీడియో పెట్టాను కదా, నాకు మంచి ఆర్డర్స్ వచ్చాయన్నమాట. వాచెస్ ఆల్మోస్ట్ స్టాక్ ఫినిష్ అయిపోతుంది. సో ఎవరికైనా కావాలనుకుంటే మెయిన్ వాచ్ బ్రేస్లెట్స్ ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి. అవి నేను ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు క్లియర్గా కావాలంటే నిన్నటి వీడియో చూడండి ఒకసారి, చూస్తే మీకు ఐడియా వచ్చేసింది. 999కి వాచ్, క్వార్ట్స్ మెటీరియల్ ఉన్న వాచ్ విత్ బ్రేస్లెట్ అనమాట. అంటే మీకు వాచ్ బ్రేస్లెట్ ఒకటే లాగా వస్తుంది. ప్రీమియం క్వాలిటీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి, ట్రై చేయండి ఓకేనా. అవైతే వాష్ బ్రేస్లెట్స్ అయితే చాలా మందికి చాలా బాగా నచ్చాయి, చాలా మంచి ఆర్డర్స్ వచ్చాయి కూడా. ఇవన్నీ ఈరోజు మండే అవన్నీ ప్యాక్ చేసి పంపిస్తున్నాను అనమాట. సో అది. అండ్ ఇవి డార్క్ చాక్లెట్ అన్నాను కదా, డార్క్ చాక్లెట్ ఇవి నేను మర్చిపోయి కూర్గ్లో కొన్న చాక్లెట్ చంక్స్ ఇలా స్ప్రింకిల్ చేశాను అనమాట. సింపుల్గా ఇంక ఇలా సరిపోతుంది అనిపించింది, మరీ అంత డెకరేషన్ వద్దు. మిట్టు అయితే మొత్తం రెయిన్బో బాల్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసాడు బయటికి. ఇంకా అవన్నీ వద్దురాడు, అవి ఎప్పుడు కదా, ఎలా ఉంటాయి ఏంటో అని చెప్పేసి. సో అది, వాడైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నాడు. మెయిన్ మీ మధ్య ఏంటో ఒక్కొక్కసారి అడుగుతున్నాడు అనమాట మిట్టు. లైక్ ఒకసారి ప్యాన్ కేక్స్, ఒకసారి కేక్, ఒకసారి పొటాటో బాల్స్ అని ఇలా రోజుకి ఒకటి అడుగుతున్నాడు. సో నాకు నీరసంగా ఉండేదానికి వాడు అడిగేదానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇంతకుముందు అన్నీ చేసేదాన్ని, బట్ ఇప్పుడు చేయలేకపోతున్నాను కదా, అందుకని అనమాట. సో ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాడు మిట్టుగాడు.
లోపల అయితే మాయిస్ట్ లెవెల్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు మ్యాక్సిమం అప్పటికప్పుడే తినడానికే చేసుకోండి. ఇదైతే ఆల్మోస్ట్ కొంచెం ముక్క మిగిలింది కానీ మేము ముగ్గురం తిన్నాం, కొంచెం కొంచెం అలా తినేసాము. అండ్ ఆల్సో క్రీమ్, ఈ విప్పింగ్ క్రీమ్ ఇవి ఏం వేరేది కాబట్టి ఓన్లీ బ్రెడ్ లాగే ఉంటుంది కాబట్టి హ్యాపీగా తిన్నాము. చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకు. ఇప్పుడు ఈ కేక్ మిగిలింది కదా, సో ఈ కేక్తో నేను ఏం చేస్తానంటే మనకి బేకరీస్లో వాటిల్లో ఇప్పుడు ఇలాంటివి అమ్ముతున్నారు కదా, నాకు దీని పేరు ఏంటో కరెక్ట్గా తెలియట్లేదు, మూస్ టైప్ కేక్ అమ్ముతున్నారు కదా, సో అది చేసుకుందాము. ఈ కేక్ కూడా ఇది కూడా నేను ఒకసారి ఎప్పుడో అలా తెచ్చుకున్నదే డబ్బా, ఆ డబ్బా వాష్ చేసి పెట్టుకున్నా. ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకుందామని చెప్పేసి మనం ఇలాంటి డబ్బాలు పడే బుద్ధి కాదు కదా. సో ఇదేంటంటే కేక్ మొత్తం కూడా కొంచెం కొంచెం స్మాష్ చేసి అందులో వేసుకున్నా. అదేంటంటే క్రషర్ ఉంటుంది కదా, క్రషర్తో ఇప్పుడు మనం మొజిటోస్ చేసుకుంటాం కదా, ఆ క్రషర్తో మొత్తం ఇలాగా లెవెల్ చేసుకుంటున్నాను అనమాట. ఇది తర్వాత రోజుకి బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అండ్ ఇది పిస్తా అండ్ పిస్తావి మళ్ళీను విప్పింగ్ క్రీము ఇవన్నీ వేసుకుంటారు, బట్ అంత ఫ్యాన్సీగా అయితే చేయట్లేదు. స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కదా, స్ట్రాబెర్రీస్ బాగా స్మాష్. ఇది నాకు పేరు కరెక్ట్గా గుర్తు రావట్లే, మీకు దీని పేరు గుర్తొస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది పేస్ట్రీ కేక్ కాదు, లైక్ కేక్ బౌల్ సంథింగ్ ఏదో అంటారు అనుకుంటా, నాకైతే ఇప్పుడు ఇంకా గుర్తురాదు. మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అంతా ఎడిట్ చేసి వీడియో పబ్లిక్ వెళ్ళిపోయిన తర్వాత గుర్తు వస్తుంది నాకు. సో ఈ స్ట్రాబెర్రీస్ మొత్తం ఇలా స్మాష్ చేసేసి ఈ కేక్లో వేసుకోవడానికి స్మాష్ చేసుకుంటున్నాను. స్ట్రాబెర్రీ చాక్లెట్ కేక్ బౌల్ అనమాట. చాక్లెట్ సిరప్ వేస్తున్నాను. చాక్లెట్ సిరప్ యాడ్ చేసేసుకొని మొత్తం కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ అవుట్ అయిన తర్వాత స్ట్రాబెర్రీ మిక్స్ ఉంది కదా, స్ట్రాబెర్రీ మిక్స్ వేసుకుందాము. ఇది తినడానికి ఎలా ఉంటుందంటే చాలా చూయిగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం చాలా క్రీమీగా ఉంటుంది అనమాట. ఇంకా విప్పింగ్ క్రీమ్ వేసుకుంటారు కదా చాలామంది, విప్పింగ్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది, బట్ నేను ఇంకా విప్పింగ్ క్రీమ్ అసలు ఈరోజు చెయ్యనే లేదు. మనకి విప్పింగ్ క్రీమ్ రెడీమేడ్ అవి కూడా దొరుకుతాయి. ఇంకా నేను అవన్నీ చేస్తే ఇంకా నాకు ఉన్న ఓపిక కూడా పోద్దని చెప్పేసి, ఎందుకంటే ఇంకా నేను వంట కూడా చేయాలి, చిన్న చిన్న క్లీనింగ్స్ అవన్నీ కూడా చేసుకోవాలి. చీమలు చూసారా భలే తిరుగుతున్నాయి, నేను ఎంత క్లీన్ చేసినా సరే తిరుగుతూనే ఉన్నాయి. సో స్ట్రాబెర్రీ మిక్స్ వేసిన తర్వాత నేను తర్వాత రోజు చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. దానిపైన మళ్ళీ కేక్ మిక్స్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ కేక్ ఉంది కదా, కేక్ది వేసుకుంటున్నా. మళ్ళీ ఇది మీద చాక్లెట్ సిరప్ వేసుకుందాం. చాక్లెట్ సిరప్ కూడా మొత్తం ఫినిష్ అయిపోయింది. దాని మీద పిస్తా పౌడర్ వేసుకుంటున్నాను. దాని మీద స్ట్రాబెర్రీస్ మళ్ళీ ఉన్నాయి కదా, స్ట్రాబెర్రీస్ నేను గార్నిష్ చేసుకున్నాను అనమాట. సో అది చాలా అంటే చాలా యమ్మీగా కనిపించింది. నేనైతే ఇంకా టేస్ట్ చేయలేదు, ఇంకా ఫ్రిడ్జ్లో ఉందన్నమాట, కొంచెం ఫ్రీజర్లో పెట్టేసి ఉంచాను, కొంచెం హార్డ్ అయిన తర్వాత బాగుంటుంది కదా అని చెప్పేసి. సో అది ఆ తర్వాత ఈరోజు చేపల ఇగురు అండ్ ఆల్సో క్రాబ్ కర్రీ అనమాట. ఈరోజు రెండు కూడా పెద్దగా రెసిపీస్ నేను నార్మల్గా నోట్తో చెప్పిస్తా, అంటే చేసి చూపిస్తాను కదా ఎప్పుడు కూడా, నార్మల్ చిన్న చిన్నది అలా చూపించాను అట్ ది సేమ్ టైం. అండ్ ఇంకోటి ఏంటంటే మావయ్య గారు అత్తమ్మ వచ్చేసి బ్యాంకాక్ వెళ్ళారనమాట ట్రిప్కి. బ్యాంకాక్ అండ్ పటాయా, ఏంటంటే ప్రవి బ్యాంకాక్ పటాయా మళ్ళీను ఫుకట్ థాయిలాండ్ ఈ ట్రిప్ వెళ్ళారు. సో అక్కడి నుంచి వీడియో కాల్ చేశారు, అది కూడా చిన్నది షూట్ చేశారు ప్రవీణ్, అది కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే గార్నిష్ చేసేసా, ఇది స్ట్రాబెర్రీస్ అంతా కూడా గార్నిష్ చేసేసి, ఇంకా ఎగ్జాక్ట్ బేకరీలో ఎలా అయితే కనిపిస్తుందో ఫ్యాన్సీగా అలా కనిపించింది. చాలా ఆబ్వియస్లీ మనం అంతా చాక్లెట్ స్ట్రాబెర్రీస్ ఇవే యూజ్ చేసాం కాబట్టి యమ్మీగానే ఉంటుంది, అందులో డౌట్ ఉండదు, స్వీట్గానే ఉంటుంది కాబట్టి. సో అది ఈరోజు అయితే స్పెషల్ అయితే ఇది చాలా రోజులు అయిపోయింది నేను ఇలా ప్రిపేర్ చేసి అనిపించింది. ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టిలాగా ఉంటాను నేను. ఉంటే చాలా ఎక్కువ రెసిపీలు ఎక్కువ చేసేస్తూ ఉంటా, లేదంటే ఫుల్ పడుకుంటాను అనమాట ఒంట్లో బాగోక, అదొకటి ఉంటుంది ప్రాబ్లము. సో అది అండ్ స్ట్రాబెర్రీస్ ఇలా గార్నిష్ చేసాక మాత్రం నాకు భలే క్యూట్గా అనిపించింది. మధ్యలో ఇంకేమైనా పెడితే బాగుంది అనిపించింది, కానీ ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఇది మిట్టుకు చూపించినప్పుడు అయితే చాలా ఇది నేను చేసినప్పుడు వాడు లేడు పక్కన, కొంచెం ఎక్సైట్ అయ్యాడు వాడు. అండ్ పిల్లలు చిన్నప్పుడు మనం ఏదైనా చేస్తే ఎంత ఎక్సైట్ అవుతాడో రాను వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళ ఎక్సైట్మెంట్ కూడా తగ్గిపోతుంది. మనం ఎంత చేసినా సరే వాళ్ళు అంత ఎక్సైట్మెంట్ కనిపించదు, అదేంటో పెద్దవాళ్ళు అయిపోతున్నారో ఏంటో మరి.
అది. అండ్ చూడడానికి ఎలా ఉంది కేక్ బౌల్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మూస్ కేక్ బౌల్ లాగా అనిపించింది అనమాట నాకు. తర్వాత చేపల ఇగురు చూసేద్దాము. ఇది వచ్చేసి చేపల ఇగురు. నేను ఫస్ట్ ఆయిల్లోని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత పేస్ట్ వేసాను చూసారా, అది వచ్చేసి టొమాటో ప్యూరీ అనమాట. టొమాటో ప్యూరీ, టొమాటోలో నేను ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసుకున్నాను. అందుకే ఆ కలర్లో కనిపించింది మీకు. వేసుకున్నాను. అది బాగా మగ్గిన తర్వాత చేపలు, కొంచెం వాటర్, ఉప్పు, కారం వేసేస్తే చేపల ఇగురు అయిపోయినట్టే. తర్వాత పక్కన ఇంకో ప్యాన్ ఉంది కదా, అన్నం పెట్టాను. ఆ పక్కన ఇంకో ప్యాన్ ఉంది కదా, అది క్రాబ్ కర్రీ. క్రాబ్ కర్రీ వచ్చేసి టొమాటోస్, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ వేసుకొని క్రాబ్ వేసేసి కొంచెం ఉప్పు, కారం, మసాలాలు అవి వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాను. అంతే, చాలా సింపుల్గా చెప్పాను కదా. అంతే, సింపుల్గానే అయిపోయింది అసలు ఈరోజు. రెండు పక్కల పెట్టేసుకొని గబగబా కుక్ చేసేసాను. ఎందుకంటే ఇంకా ఏదైనా వన్స్ డీహైడ్రేట్ బాడీ అయిందంటే కనుక నేను మళ్ళీ కిచెన్లోకి రాలేకపోతున్నాను అనమాట. అందువల్లే ఉన్నంతలో గబగబా చేసేస్తున్నాను. అండ్ ఇలా కొంచెం చీర కట్టుకొని రెడీ అయినప్పుడైతే ఇంకొంచెం ఓపిక వస్తుంది, మంచిగా ఫీల్ అవుతాం కదా, మంచిగా డ్రెస్సింగ్ అది చేసుకొని మంచిగా రెడీ అయ్యేటప్పటికి మంచి ఫీల్ వస్తుంది కాబట్టి ఇంకా బాగుంటుందన్నమాట. సో అది. అండ్ ఇందులో అయితే ప్రవీణ్ వంజరం చేపలు తీసుకొచ్చారు. వంజరం చేపలు యాక్చువల్గా నేను ఈరోజు రవ్వ ఫిష్ ట్రై చేద్దాం అనుకున్నా. ట్రై కాదు, ఆల్రెడీ నాకు వచ్చు కదా రవ్వ ఫిష్ చేద్దాం అనుకున్నా. అది కూడా ఎందుకో చాలా తినాలనిపించింది రవ్వ ఫిష్. కాకపోతే ఇంకా రవ్వ ఫిష్ చేయడానికి కొంచెం ప్రాసెస్ చేయాలన్నమాట. అవి మళ్ళీ రవ్వలో ముంచి, మళ్ళీ మ్యారినేట్ చేసి, మళ్ళీ అది బియ్య పిండిలో ముంచి ఇవన్నీ చేసి అప్పుడు గ్రిల్ చేసుకోవాలి. ఇంకా అంత ఓపిక లేక రవ్వ ఫిష్ అనేది చేయలేదు. లాస్ట్ టైం గ్రీన్ ఫిష్ చేశాను కదా, అది కూడా తినాలనిపించింది. బట్ అది కూడా ఇంక ప్రాసెస్ చేయాలి కదా, అదైతే ఈజీనే. లాస్ట్ వీకే చేశాను కదా, మీకు మళ్ళీ చూపించడానికి బోర్ కొడుతుంది అని చెప్పేసి ఇంక నేను అది కూడా చేయలేదు. సో అది ఫిష్ కొంచెం డిఫరెంట్గా తినాలనిపిస్తుంది. కాకపోతే ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటే ఆయిల్ ఇంకెక్కువ కన్జ్యూమ్ అవుతుందని ఫిష్ ఫ్రై కూడా చేయలేదన్నమాట. తర్వాత మీరు చికెన్ తింటున్నారా ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చికెన్ ఇన్ కేస్ తింటున్నట్టయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పండి. మేము ఆ ధైర్యం చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఇప్పటికే కొంచెం హెల్త్ అంత సపోర్ట్ చేయట్లేదు అని చెప్పాను కదా. సో అందువల్ల ఇంకెందుకులే మళ్ళీ కోరి తెచ్చుకున్నట్టు ఉంటుందని చెప్పేసి ఇంక తెచ్చుకోవట్లేదు అనమాట. తర్వాత ఉప్పు, కారం రాసిన చేపలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసి సాల్ట్, దానికి తగ్గట్టు సాల్ట్ అది చూసుకొని మూత పెట్టేసుకోండి. ఎప్పుడైనా మీరు టమాటో ప్యూరీ చేసినప్పుడు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేయండి. కమ్మదనం చాలా మంచిగా వస్తుంది, చాలాసార్లు చెప్పాను మీకు. అండ్ ఇది కూడా బాగా వేగిపోయింది. నేను ఇందులో వచ్చేసి మళ్ళీ చెప్తున్నా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ బౌల్లో ఎండుమిర్చి, టొమాటో, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కొంచెం ముద్దలా చేసుకొని టొమాటో ప్యూరీ లాగా అది వేసుకొని చాలాసేపు మగ్గించుకున్నాను. ఆ తర్వాత ఇందాక పచ్చికారం యాడ్ చేసిన క్రాబ్స్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గించేస్తున్నాను అనమాట. క్రాబ్ మసాలా అయితే వేరే రకంగా చేస్తాను, బట్ ఈరోజు కొంచెం సింపుల్గా చేసేసాను అనమాట. అన్నం కూడా ఉడికిపోయింది. ఇది 2 పూటలకి సరిపోతుంది మాకు, మార్నింగ్కి, ఈవినింగ్కి, నైట్కి కూడా సరిపోతుంది. ఇన్ కేస్ నైట్కి రైస్ కాకుండా చపాతీలు ఉన్నాయి, చపాతీలతో సరిపోతుంది కదా అని చెప్పేసి ఇలా కుక్ చేసేసా. అత్తమ్మ ఏం చేస్తున్నారా? బాగున్నాయా? ఫొటోస్ తీసుకోండి మంచిగా. అంటే టాప్ బాటమ్ ఒకలాగే ఉంటే కార్డ్ సెట్ అండి బాగుంటుంది, ఎండాకాలంలో బాగుంటుంది వేసుకోవడానికి. కనిపిస్తుందండి, మీరు ఇందాక మంచమా పెట్టినప్పుడే కనిపించింది. అది పూల చొక్క బదులు చెట్ల చొక్క. మిట్టుగడ్ సైజ్ కొంచెం డిఫికల్ట్ అండి, మళ్ళీ వేస్ట్ అవుతాయి. ఇక్కడే వాడికి సెట్ అవ్వట్లేదు అసలు. వాడికి చాక్లెట్స్ తీసుకొచ్చేసి సరిపోతుంది, బట్టల మీద పెట్టుబడి పెట్టద్దు, వేస్ట్ అవుతాయి డబ్బులు. చాక్లెట్స్ తెచ్చేయండి చాలు. అంటే కొంచెం అక్కడ రేర్గా దొరికే చాక్లెట్స్ ఉంటాయి కదా, ఇక్కడ దొరకలేనివి, అవి తీసుకుంటే సరిపోతుంది. వీడితో మాట్లాడండి.
ఎందుకు సిగ్గెందుకో ఇంకా బొమ్మొద్దు బొమ్మ కావాలి. మావయ్య గారు వాళ్ళు ట్రిప్ వెళ్ళారు అన్నాను కదా, అక్కడ నుంచి వీడియో కాల్ చేస్తే మాట్లాడుతున్నాను అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే డ్రెస్ కొన్నారంట ప్రవీణ్కి. ఈ కోఆట్ సెట్ ఉంటుంది కదా, ఇప్పుడు మన గోవా టైప్లో వేసుకుంటాం కదా, ఆ టైప్ డ్రెస్ కొన్నారట. అదే చూపిస్తున్నారు ఎలా ఉందమ్మా ఏంటి అని చెప్పేసి. సో అలా మాట్లాడుతున్నారు. లైక్ మిట్టు ఏమో వాడికి ఏం కావాలనేది వాడు చెప్తున్నాడు అనమాట ఎక్సైటింగ్గానే. లాస్ట్ టైం మావయ్య గారు సింగపూర్ దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా మిట్టు కూడా అలాగే చెప్పాడు. అండ్ లాస్ట్ టైం అయితే మావయ్య గారు నాకు ట్రైపోర్ట్ స్టాండ్ ఒకటి తీసుకొచ్చింది. నేనైతే గింబల్ తీసుకురమ్మన్నా. గింబల్ మనకి దుబాయ్లో తక్కువ ప్రైస్ దొరుకుతుంది కదా, గింబల్ తీసుకురమ్మంటే మావయ్య గారికి అది గింబల్ అర్థం కాక ఒక ట్రైపోర్ట్ స్టాండ్ తీసుకొచ్చారు. అది కూడా నాకు బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను అప్పుడప్పుడు అది యూజ్ చేస్తున్నా. అండ్ నంది చాక్లెట్స్ తీసుకొచ్చేసేయండి, మళ్ళీ బట్టలు సరిపో వాడికి అని చెప్తున్నాను అనమాట. ఎందుకు మళ్ళీ డబ్బులు వేస్ట్, మళ్ళీ రిటర్న్ కూడా మనం చేయడానికి మళ్ళీ అంత దూరం ఎవరు వెళ్తారని. నార్మల్గా ఎక్కడ కొంటేనే రిటర్న్ ఆప్షన్ లేకుండా మిట్టుకొని తీసుకొని వెళ్ళి మేము షాపింగ్ చేస్తాము. మళ్ళీ ఇంక రిస్క్ ఎందుకని చెప్పేసి సూరత్లో ఒకసారి సూరత్ కొలాబరేషన్కి వెళ్ళినప్పుడు సూరత్లో కొన్నాను, కానీ వాడికి అసలు సరిపోలేదు. సో అవన్నీ అలాగే ఉండిపోయినాయి. అందుకని ఇంకా బట్టల మీద పెట్టదని చెప్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తా. అండ్ బిగ్ వాచెస్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్